నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను వర్మ. ఏపీలో ఒక్కో పార్టీ ఒక్కో టాపిక్ని తీసుకుని ఆందోళన చేస్తున్నాయి. ప్రతి జిల్లాలో ఏదో ఒక పార్టీ జెండాలు పట్టుకుని రోడ్ల బాట పట్టాయి. కరెంటు ఛార్జీల పెంపు, దిశ చట్టం అమలుపై టీడీపీ, వినాయక చవితి పండుగ నిర్వహణపై బీజేపీ, రోడ్ల మరమ్మతులపై జనసేన అధికార పార్టీని ఏకివేస్తున్నాయి. ఇప్పటికే జన సైనికులు రోడ్ల దుస్థితిపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి సవాళ్లు విసురుతుంటే, మండపాల్లోనే వినాయక చవితి జరుపుకునేందుకు పర్మిషన్లు ఇవ్వాలంటూ కమను నేతలు రోడ్లపై బయటేస్తున్నారు. ఇక టీడీపీ దొరికిన ప్రతి అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపడుతుంది. మొన్నటి వరకు రాష్ట్రంలో మహిళలపై దాడులు నిరసనగా ఆందోళన చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుని విద్యా ఛార్జీలు ఒక్కో ఏడాదిలోపు 6,000 కోట్ల అదనంగా వసూలు చేస్తున్నాయని చెప్పి ఆందోళన బాట పడుతున్నారు. అసలు ఏపీలో జరుగుతున్న అంశాలు ఒక పక్క ప్రతిపక్షాలు ఆందోళన బాట పడుతుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రోజుకొక రాజకీయాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. విద్యా వ్యవస్థలో ప్రభుత్వ ప్రక్షాళన పర్యవసానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అసలు క్వాలిటీ ఎడ్యుకేషను పెంచే దిశగా ప్రభుత్వం వెళ్తుందా, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను తగ్గుతుందా అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం మారుతున్న అంశం చూస్తున్నాం. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థలన్నీ కూడా గాడిన పడలేని దుస్థితి. సుమారు 7.5 దగ్గర నుంచి స్కూళ్ళు సరిగా తెరుచుకోవట్లేదు. తెరుచుకున్న స్కూళ్ళు కూడా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూనే వెళ్లాల్సిన పరిస్థితి. పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యా వ్యవస్థలపై కొన్ని జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ జీవోలన్నీ కూడా విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానికంటూ ప్రైవేటు విద్యా సంస్థలు ఆందోళన బాట పెట్టే ప్రస్తుతం అది న్యాయస్థానం ముంగిట ఉంది. మరి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాలు ఇస్తుంది అన్నది ఒక రకంగా చర్చనీయాంశమైన అంశం. అసలు ఈ జనరేషన్లో ప్రస్తుతం ఉన్న అకాడమిక్ ఇయర్లో, లాస్ట్ ఇయర్ ఎలాగైనా పోయింది, ఈ అకాడమిక్ ఇయర్లోనన్నా పూర్తి స్థాయిలో విద్యాలయాలన్నీ కూడా ముందుకు నడుస్తాయా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? కరోనా సమస్య ఒకటైతే, ప్రభుత్వం వర్సెస్ ప్రైవేటు విద్యా వ్యవస్థలు సంస్థల మధ్య మరొక రగడ రాజుకుంటుంది. దీనిపై విద్యార్థులు అటు పేరెంట్స్ కూడా నలిగిపోయే పరిస్థితి. మరి ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థలు సాగుతున్నాయి, మరి రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే యువతే దేశానికి ఈరోజు దిక్సూచి అని చెప్పి మనం నిత్యం మాట్లాడుకుంటుంటాం. సో అలాంటి యువత, అలాంటి విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాల్సిన వాళ్ళు విద్యను కోల్పోతే పరిస్థితి ఏంటి? ఎవరి తప్పు ఈరోజు అటు పేరెంట్స్కి విద్యార్థులకి శాపంగా మారుతుంది? ఇదే ఇష్యూస్పై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రవీంద్ర బాబు గారు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విజయ్ గారు, ప్రముఖ న్యాయవాది కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడీ కూడా ఆయన మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు వెర్షన్ తీసుకుందాం. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఈ విషయాన్ని మన సంస్థల రవీంద్ర బాబు గారు కానీ విజయ్ గారు కానీ వీళ్ళు ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది. రైట్, ఖచ్చితంగా అది వెళ్దామండి. ఏం లేదు లక్ష్మీనారాయణ గారు, ఫస్ట్ ఏంటి ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు. ఒక పక్క విద్యా వ్యవస్థ పక్కదారి పడుతుంది, గాడిన పడలేదని పేరెంట్స్ అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇలాంటి టైంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళ పాత్ర పూర్తి స్థాయిలో కొన్ని వాటికే పరిమితం అవుతున్నాయా అన్నది బాగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే జనసేన రహదారులు అన్నది ఒక అంశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద వెళ్తున్నారు. బీజేపీ వాళ్ళు గణేష్ మండపాలు మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. కానీ విద్యా వ్యవస్థలో సంస్థల మీద ప్రైవేటు విద్యా సంస్థలే ఆందోళన చేస్తున్నాయి, కానీ వేరే వాళ్ళు పెద్దగా పట్టనట్టుగా ఉండే పరిస్థితి. ఇది ఎటువైపు దారి తీస్తుంది? ఇప్పుడు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలను ఏ రకంగా చూడాల్సి ఉంది? అంటే ప్రతి పార్టీలు కూడా వాళ్ళ ఆశయాల మేరకు వారు ఏ విధమైన విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారో వాటికి ప్రాధాన్యతనిచ్చి వారు ఆ విషయాల మీద ప్రజల ముందుకి తీసుకువెళ్తున్నారు. అంటే మీరు అన్నట్టు రోడ్ల విషయం కానీ, గణేష్ మండపం, వినాయక చవితి విషయాలు కానీ, వారి ఆలోచన విధానాల పట్ల వారు ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా విద్య అన్నది చాలా ముఖ్యమైన అంశం. మనం అందరము ఆలోచించాల్సింది. ఎందుకంటే విద్య ద్వారా రేపు భావి భారత పౌరుల నిర్మాణం తయారవుతుంది. అందువల్ల వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఒక నాణ్యమైన విద్యనివ్వడం అన్నది చాలా ప్రధానమైన అంశం. అందువల్ల ఈ అంశంలో
ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ మిగతా వాళ్ళు కోర్టుల ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి పెడుతున్నారని నేను విన్నాను. అందువల్ల ఏది ఏమైనా ఫైనల్ గా ప్రతిదీ ప్రతిపక్షాలు లేకుంటే రాజకీయ పక్షాలు మాత్రమే ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకువెళ్లాలని ఎక్కడా లేదు. ఎవరైతే దానికి ఎఫెక్టెడ్ గా అవుతారో వాళ్ళందరూ కూడా దాన్ని న్యాయస్థానాల ద్వారా లేకుంటే ఉద్యమాల ద్వారా దాన్ని పరిష్కరించుకునే పరిష్కరించుకునే ఒక విధానం మన ప్రజాస్వామ్యంలో ఉంది. అందువల్ల నేను అనడం ఏంటంటే ఈ విద్యా విధానంలో కూడా కొత్తగా వచ్చిన ఈ జీవోల గురించి కూడా ప్రజలలో ఒక అవగాహన కల్పించడం చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగా ఈరోజు మీరు ఈ చర్చను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వారు సంబంధిత రవీంద్ర గారు కానీ విజయ్ గారు కానీ వీరు కనుక ప్రస్తావన మొదలు పెడితే ఆ తర్వాత దీనిపైన మనం డిస్కస్ చేయవచ్చు అన్నది నా అభిప్రాయం. రైట్. మనతో పాటుగా రవీంద్ర బాబు గారు కూడా జాయిన్. రవీంద్ర బాబు గారు. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే. రవీంద్రబాబు గారు, ఎలా చూడాల్సింది? ఒక పక్క కరోనా నేపథ్యం, మరో పక్క ప్రైవేటు ఉపాధ్యాయులు అవనియండి, అందులో విధులు నిర్వహిస్తున్నారు, ప్రైవేటు విద్యా సంస్థలు అవనియండి, వీటి భవితవ్యం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం మధ్య, మీ మధ్య? So thank you very much, sir. First of all, conducting an important program today with good concept and very useful program for the public and education institutions and everyone. అందరికీ చాలా అవసరమైన టాపిక్ ఇది. వాస్తవంగా లాక్డౌన్ మార్చ్ 22, 2020 నుంచి ఈ రోజు వరకు స్కూల్లో అటెండెన్స్ చాలా పూర్గా ఉందండి. ఫిజికల్ అటెండెన్స్, ఆన్లైన్ అటెండెన్స్ 40-50% కూడా లేదు ఎవ్రీ స్కూల్, రైట్ ఫ్రమ్ వాట్ యు కాల్ దట్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్స్ నుంచి ఇక్కడ వరకు కూడా. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ప్రజలు ఎప్పుడైతే మార్చిలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయకుండా ఏప్రిల్లో పాస్ అయ్యారో COVID-19తో, అట్లాగే తల్లిదండ్రులు కూడాను విద్యార్థులు కూడాను ఒక యాటిట్యూడ్కి డెవలప్ అయిపోయారు. వాళ్ళు ఎలా అంటే స్కూల్కి వెళ్తే కరోనా వస్తుంది, బయటికి వెళ్తేనేమో కర్ఫ్యూ ఉంది, లాక్డౌన్ ఉంది, ఆన్లైన్లోనేమో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇంట్లో ఎవరికి 4 సెల్ ఫోన్లు ఎవరికి లేవు. సో ఇటువంటి ఒక ఎకనామికల్ ప్రాబ్లమ్స్తో పాటు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఫేస్డ్. దీంతో ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే అంత ఎఫెక్టివ్గాను కంఫర్టబుల్గా నడవలేదు ఫర్ ద లాస్ట్ 18 months. దాంతో ఏమైపోయిందంటే స్టాండర్డ్స్ పడిపోయినాయి, క్వాలిటీ లేదు, అటెండెన్స్ లేదు. బట్ అయితే ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు మాత్రం జీవోలు రిలీజ్ చేస్తున్నారు గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో. వీ డు నాట్ నో ద అదర్ స్టేట్స్, వేరే రాష్ట్రాల సంగతి తెలియదు, కానీ మాకు 18 నెలల నుంచి మేము కరోనాను ఫేస్ చేస్తూ టీచర్ని కాపాడుకుంటూ విద్యార్థులకు ఆన్లైన్లోనూ చదివాలంటే ఆ రోజుల్లో 18 నెలల క్రితం ఆన్లైన్లో పాఠాలు చెప్పకూడదని గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఫీజు తీసుకోకూడదని చెప్పింది. ఇలా చెప్తూ మళ్ళా వాటిని కూడా కోర్టు ద్వారా తెచ్చుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కరస్పాండెంట్ అండ్ టీచర్స్ పరిస్థితి వెరీ ప్రికారియస్ అండ్ మిజరబుల్ కండిషన్స్లో ఉన్నాం మేము. ఇప్పటికీ ఈవెన్ 20-30% రికవర్ కాలేకపోయాం. మా యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్థికంగా, ముఖ్యంగా మానసికంగా కురిగిపోయారు, చనిపోయారు, సూసైడ్ చేస్తున్నారు, టీచర్లు రోడ్లు ఎక్కారు. ఇదంతా వాస్తవం మీరు చూస్తున్నారు. అయితే ఈ కరోనా COVID-19 ఎంతవరకు తీసుకెళ్ళిందంటే అందరినీ కూడాను మాకు MSMEs మీడియం స్కేల్ స్మాల్ స్కేల్ సెక్టార్గా మేము నిర్మలా సీతారామన్ లెటర్ రాసామండి. మమ్మల్ని ఆదుకోండి ఆర్థికంగా అని చెప్పి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రుల ద్వారా, ఎంపీల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా అడిగిచ్చామండి. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద కనుకరించలేదు. కనీసం ఒక టీచర్ కూడా హెల్ప్ చేయలేదు. ఏదో NGOs ఉండబట్టి కొంతమంది సరుకులు ఇస్తూ ఏదో చేశారు. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హైలీ ఎఫెక్టెడ్ ఏంటంటే ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు అండ్ మైగ్రెంట్స్. మీకు తెలుసు ఆ విషయం. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే, ఈ పాండమిక్ సిచ్యువేషన్ మాత్రం ఎడ్యుకేషన్ మాత్రం చాలా వెనకబడిపోయింది రాష్ట్రంలో కానీ దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో. సిలబస్ కరికులం లేదు, ఎగ్జామ్స్ లేవు. ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టాలంటే కూడా ఆన్లైన్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఫిజికల్గా పెట్టే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎక్కడ కోవిడ్ ఉంటుందో తల్లిదండ్రులు పిల్లలకి. ఈరోజు యాజ్ ఆన్ డేట్ 16 స్కూల్స్ ఓపెన్ చేసాం రాష్ట్రంలో. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ స్కూల్స్లో 40-50% కూడా అటెండెన్స్ లేదండి.
దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు నోటీస్. మరి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అటెండెన్స్ సంగతి మాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ధైర్యం చేసి స్కూల్కి వచ్చి పాఠాలు చెప్తున్న తరుణంలో ఆ 40-50%లో నాట్ ఈవెన్ 10% ఫీజు కట్టే తల్లిదండ్రులు లేరు మాకు ప్రైవేట్ స్కూల్స్లో. అసలు ప్రైవేట్ స్కూల్స్ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అర్బన్ స్లమ్ ఏరియాస్లో స్కూల్స్ తీసేద్దామనేటువంటి మూసేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఏమైందంటేనండి వరం గారు, ఐ వుడ్ లైక్ టు కోట్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. మీరు టీచర్ జీతాలు ఇవ్వకపోతే మీ స్కూల్స్ మూసేస్తాం, మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం గవర్నమెంట్ మాకు వార్నింగ్ ఇచ్చారండి. జీవోలు కూడా ఇచ్చారు. ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు. అసలు ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతుంటే మీరు అసలు ఎట్లా, హౌ టు జనరేట్ ఇన్కమ్, ఎలా జనరేట్ చేస్తారు ఇన్కమ్ చెప్పండి? స్కూల్స్ మూసేసి లక్షలాది రూపాయల ఆర్థిక దీంట్లో పడిపోతే విద్యా సంస్థలు 20 లక్షల కోట్లు మోడీ గారు ప్రకటించారు ఈ దేశంలో. ఒక్క రూపాయి అయినా ప్రైవేట్ విద్యా సంస్థలకి ఏ రాష్ట్రంలోనే హెల్ప్ చేశారా? ఏ ప్రభుత్వం హెల్ప్ చేసిందా? ఉపాధ్యాయులకి మా సంగతి తీసేయండి, కరస్పాండెంట్స్, టీచర్లకి ఏమైనా హెల్ప్ చేశారా? సుమారుగా 1,25,00,000 మంది ఉపాధ్యాయులు ఈ దేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాలో ఇవాళ ఒక టీవీలో చూస్తాను, ఒక ఆవిడ రకరకాల పాత్రలు వేస్తూ, ఇంకో సోషల్ మీడియాలో ఒక ఆవిడ ఇంట్లో పని చేస్తూ, అమ్మ రేపు స్కూల్ చేస్తారమ్మా, ఈ పని మానేస్తాను అంటే ఏంటి? మెయిడ్ సర్వెంట్స్ అయిపోయారు టీచర్లు. కూరగాయలు అమ్ముకుంటున్నారు, చెప్పులు అమ్ముకుంటున్నారు. స్వయాన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి ఆ చెప్పులు అమ్ముకున్న తీసుకెళ్ళి, బాబు నువ్వు ఏదైనా పనిపిస్తాను అని తీసుకెళ్లారు ఆయన, ఇంతియాజ్ గారు గతంలో. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి? కాబట్టి పాండమిక్ సిచ్యుయేషన్లో ఎక్కువగా నష్టపోయింది విద్యార్థులు, విద్య, ఉపాధ్యాయులని తెలియజేసుకుంటున్నాను. రైట్, ఓకే. మనతో పాటుగా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ గారు నమస్తే. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. రైట్, గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఏం జరుగుతుంది అసలు? ప్రభుత్వం మధ్య, ప్రైవేటు విద్యా సంస్థల మధ్య కోర్టులో కేసులు జరుగుతున్నాయి. ఓకే, ఇలాంటి టైంలో స్కూళ్ళు తెరడమే గగనంగా మారింది. ఓకే, అన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యినాయి. ఈ పరిస్థితిలో విద్య సక్రమంగా సాగాల్సిన పరిస్థితిలో ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది? సార్, ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి సెక్టర్ కూడా ఎలాగా లైవ్లీహుడ్ ని నిలబెట్టుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఒక్క ఎడ్యుకేషన్ సెక్టార్ లోనే లాక్డౌన్ పీరియడ్ లో, ఎందుకంటే పెద్దలు జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు కాబట్టి ఇది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఈ లాక్డౌన్ పీరియడ్ లో అన్ని రంగాలు కూడా లైవ్లీహుడ్ కోసం పాకులాడుతూ ఉన్నప్పుడు, స్కూల్స్ ఎక్కడికక్కడ అలా క్లోజ్ చేసుకుని ఎవరేళ్ళ కాలం పరిమితమైనప్పుడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2020. ఆ టైంలో మీరు నంబర్ సార్, కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో దాదాపు 13 జీవోలు, 28 మెమోస్ ఇచ్చారు సార్, గవర్నమెంట్ మెమోస్. దాంట్లో ఏమంటారంటే, లాక్డౌన్ లో ఇలా ఉన్నప్పుడు మీరు మీ స్కూల్స్ తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్టాఫ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ ఇవన్నీ కూడా ఆన్లైన్ వెబ్ ద్వారా అప్లోడ్ చేయండి అని ఇస్తారు సార్ మాకు. అది ఒక ఇబ్బంది. దాని మీద మళ్ళీ మనం అప్పటికప్పుడు ఇస్తే లాక్డౌన్ పీరియడ్లో ఏ టీచర్ ఎక్కడుందో, ఏ స్టాఫ్ ఎక్కడున్నాడో, వాడు డేటా ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఇష్యూస్ మీద చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో కోర్టుకు వెళ్తే మనకి గాట్ రిలీఫ్, స్టే ఇచ్చారు. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో లైవ్లీహుడ్ ఉన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అడగాల్సినంత నెసెసిటీ ఏముందనేది కోర్టు కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించింది. సబ్సిక్వెంట్ గా సార్, ఈ రెగ్యులేటరీ కమిషన్ పేరు మీద ఏదైతే ఇచ్చున్నారో చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ కంట్రీలో ఎక్కడా లేనటువంటి విషయం ఏంటంటే, రెగ్యులేటరీ కమిషన్ పెట్టి, ఈ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లో వచ్చింది సార్ మనకి. ఆ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 పక్కన పెట్టేశారు. దాని నుంచి వచ్చినటువంటి రూల్స్ పక్కన పెట్టేసి కేవలం కమిషన్ 2019లో ఏదైతే ఎనాక్ట్మెంట్ చేశారో స్టేట్ లెజిస్లేచర్ ద్వారా, ఆ యాక్ట్ ని బేస్ చేసుకుని, ఆ రూల్స్ ని బేస్ చేసుకుని వీళ్ళు వెళ్తా ఉన్నారు తప్ప, పాత యాక్ట్ ఏదైతే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఎందుకు చెప్తున్నానంటే, దట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఓన్లీ మన అసెంబ్లీలో పాస్ అయ్యి ఏదో గెజిట్ నోటిఫికేషన్కి వచ్చింది కాదండి. ఇది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అసెంట్కి వెళ్ళిన తర్వాత, బికాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇన్ కంకరెంట్ లిస్ట్. ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగంలో మనకి లిస్ట్ 3లో ఉంటుంది సార్. అందుకని ఎందుకంటే ఎనీ రిఫార్మేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ బి టేకెన్ అసెంట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఆ యాక్ట్ని అసలు కంప్లీట్ గా పక్కన పెట్టేసి వీళ్ళు రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ మాత్రమే ఎన్ఫోర్స్ చేసుకుని చేసే పరిస్థితి వచ్చింది సార్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో కరస్పాండెంట్స్ వాళ్ళ లైవ్లీహుడ్ కూడా క్వశ్చన్లో ఉన్నప్పుడు
ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లో బడ్జెట్ స్కూల్స్. వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా రెగ్యులేటరీ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సార్. ఎవరైతే శాలరీస్ ఇవ్వలేదో ఇమీడియట్లీ వాళ్ళ కరస్పాండెంట్స్ మీద ఇమీడియట్ గా క్రిమినల్ కేసులు ఫైల్ చేయండి అని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే అసలు స్కూల్ ఏ విధంగా ఉన్నాడు, కరస్పాండెంట్ ఏం చేస్తున్నారు, టీచర్స్ ఎలా ఉన్నారు అనేటువంటి, బికాస్ అవర్ స్టేట్ ఈజ్ అ వెల్ఫేర్ స్టేట్. ఈ వెల్ఫేర్ స్టేట్ లో అసలు ఈ సెక్టర్ ఏం చేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి అనాలిసిస్ చేయడం మానేసి మీరు శాలరీస్ ఇవ్వకపోతే మీ మీద క్రిమినల్ కేసు పెడతాం అనేటువంటి ఇవ్వడం జరిగింది సార్. అదే లాక్డౌన్ పీరియడ్ లో సబ్సిక్వెంట్ గా ఇంకొక ప్రొసీడింగ్స్ ఇచ్చారు సార్ మళ్ళీ. అంటే ఒకటి కాదు సార్, చెప్పుకుంటా పోతే ఇవన్నీ ఒకటి చాలా ఉన్నాయి. ఇన్స్పెక్షన్ చేస్తే ఎంత షార్ట్ టైం ఇచ్చారంటే సార్, 31st ఒక మెమో ఇచ్చి విత్ ఇన్ 6 days లో స్టేట్ లో ఉన్నటువంటి 16,000 odd స్కూల్స్ అన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఇచ్చారు సార్. ఇది ఎంత ఘోరం అంటే ఆ ఇన్స్పెక్షన్ లో కూడా మాకు ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ ఉంటారు, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళెవరూ కాకుండా వార్డు సెక్రటరీలు, వార్డు వాలంటీర్స్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని కూడా మనం కోర్టుకు వెళ్తే దట్ వాజ్ ఆల్సో స్టేడ్. అన్నిటికంటే స్కూల్స్ తెరుస్తున్నారు, లాక్డౌన్ అయ్యింది, స్కూల్స్ తెరుస్తున్నారు అనుకున్న టైంలో సార్ ఇక కరస్పాండెంట్లు చిన్న స్కూల్స్ లేవలేని, అంటే ఇంక మళ్ళీ వాళ్ళు తేరుకోలేనటువంటి దెబ్బ ఏం కొట్టారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఏమన్నారంటే దాంట్లో ఎవరైతే మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారో ఆ మైగ్రెంట్ లేబరర్స్ తాలూకా స్టూడెంట్స్ ఆ నియర్ బై స్కూల్స్కి వెళ్ళి జాయిన్ అవుతాను అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడగద్దు, పేరెంట్ డిక్లరేషన్ ఒకటే తీసుకొని వాళ్ళు అడ్మిషన్ తీసుకోండి అని చెప్పారు సార్. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే దే హావ్ గివెన్ అన్ అనదర్ ప్రొసీడింగ్స్. దాంట్లో మైగ్రెంట్ లేబరర్ అనే పదం తీసేసి దే హావ్ మేడ్ అబ్సల్యూట్ టు ఎవ్రీ స్టూడెంట్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద రెగ్యులర్ స్టూడెంట్స్. దీన్ని ఇంకా పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది ఏం చేశారంటే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల్ని మోటివేట్ చేశారు. మీరు ప్రభుత్వ పాఠశాలకు రాకపోతే మీకు పలానా స్కీమ్ లో రాదు, అమ్మఒడి రాదు, లేకపోతే రేషన్ రాదు అని. ఈ పిల్లలందరినీ కూడా టీసీ అవసరం లేదని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లల్ని వితౌట్ ఇన్ఫార్మింగ్ టు ద హెచ్ఎం, ఆ స్కూల్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా కొన్ని లక్షల మంది పిల్లలు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోవడం జరిగింది సార్. వాళ్ళు ఫీజులు బకాయి ఉన్నారు. ఇవాళ ప్రతి స్కూల్లో కూడా పెద్ద మొత్తాన్ని పేరెంట్స్ కి ఫీజు డ్యూ ఉన్నారు. ఆ డ్యూస్ రికవర్ అవ్వకుండా వాళ్ళు ఆన్ ద స్పాట్ పేరెంట్స్ అందరూ కూడా మైగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే ఈ రోజు నడుస్తున్నటువంటి ప్రధానమైన అంశం, నిన్న ఎప్పుడూ లేనటువంటిది చరిత్రలో ఫస్ట్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్వచ్ఛందంగా వాళ్ళే బంద్ ప్రకటించడం అనేది ఇది హిస్టరీలో ఫస్ట్ టైం సార్. ఇది ఇక్కడ GOMS నెంబర్ 53, 54 2 జీవోలు ఇచ్చారు సార్. బికాజ్ ఐ వాంటెడ్ టు ఎన్లైటన్, ఈ ఇష్యూ మీద ఫోకస్ చేయాలని నేను ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ దీంట్లో. ఈ 2 జీవోలు ఏం చేశారంటే సార్ ఫీజు ఫిక్స్ చేశారు. దే హావ్ ఫిక్స్డ్ ది ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లోడి మీద 70,000 నుంచి 90,000 వరకు ఒక పిల్లోడి మీద ఖర్చు పెడతా. వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళు 12,000, 10,000, 12,000, 15,000 3 స్లాబ్స్ ఫిక్స్ చేశారు సార్. ఇది ఎంత ఇల్లీగల్ అంటే పంచాయతీలో ఉన్న స్కూల్స్ అన్ని 10,000, ఓకే, మున్సిపాలిటీలో ఉన్న పిల్లల స్కూల్స్ అన్ని 12,000, కార్పొరేషన్ లిమిట్స్ లో 15,000. మనకు తెలుసు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని పంచాయతీ లిమిట్స్ లో ఉంటాయి సార్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే రెగ్యులేటరీ కమిషన్ చట్టం చేసుకున్నారో 2019లో దానికి కాన్సిక్వెన్షియల్ రూల్స్ పెట్టుకున్నారు సార్. ప్రతి యాక్ట్ కి రూల్స్ ఉంటాయి. ఆ రూల్లో వాళ్ళే చెప్తున్నారు క్లియర్ గా, ఏమంటారంటే every individual institution should give a proposal for fixation of fees, proposal with the fixed fees. The commission should observe certain parameters and regulate the fees. ఇక్కడ రెగ్యులేట్ అన్నారు, నాట్ ఫిక్సింగ్ అంటే రెగ్యులేట్ చేయొచ్చు, దే కెన్ రెగ్యులేట్. ఇది టెక్నికల్, ఇది రేపు కోర్టులో నిన్న మొన్న 3 రోజులు జరిగినట్టు అంశం. రైట్. ఇది ఎంత మార్పు అంటే చిన్న స్కూల్స్ పెద్ద స్కూల్స్ 2 సఫర్ అవుతారు ఇందులో. ఓకే, రైట్. విజయ్ గారు 1 minute అండి. ఇంట్రెస్టింగ్. రైట్ సార్, విజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటుగా తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ అనలిస్ట్ మనతో పాటుగా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవి గారు. నమస్తే. రవి గారు, ఎలా చూడాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంశం రగడగా మారే పరిస్థితి? ఓ పక్క కరోనాలో ఎలా బతకాలరా దేవుడా అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతుంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా రేట్లు పడిపోయి సామాన్యుడికి పెనుభారంగా ఉంది అని చెప్పి ఒక అంశం. మరోవైపు రోడ్లు లేవని చెప్పి జనసేన ఆందోళన, బీజేపీ గణేష్ మండపాలు లేవని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్కూల్స్ తెరుచుకున్నాయి, ఓకే పిల్లలు ఏదో చదువు సజావుగా సాగుతుంది, ఏ ఏడాదైనా గట్టెక్కితే చాలని చెప్పి తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తుంటే ప్రైవేటు విద్యా సంస్థల మధ్య ప్రభుత్వం మధ్య మరొక రగడ సాగింది. అది ఎటువైపు దారి తీస్తుందో తెలియని పరిస్థితి.
అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఇతర రాజకీయ రగడలు రణాలతో నేను విద్యారంగాన్ని కలపదలుచుకోలేదండి. ఎందుకంటే ఈ సమస్య స్వభావం వేరు, సమస్య స్వరూపం వేరు. చాలా సమస్యలు ఉన్నాయి. వినాయకుడి సమస్యను విద్యా సమస్యను ఒకటే చేస్తే మనం తీరే పరిస్థితి ఉండదు. ఇక్కడ చాలా సూటిగా ప్రభుత్వ విద్యలోనే చాలా ఎక్కువ ప్రయోగాలు జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో ప్రయోగాలు ఎక్కువ. విద్యారంగం కాదు విద్యారంగం అని అంటుండేవాళ్ళు పూర్వం. అది క్రమక్రమంగా అసలు ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గిపోయి కార్పొరేట్ విద్యగా మారిపోయింది అన్న తర్వాత ప్రభుత్వ పాత్ర బాగా తగ్గింది. ఇప్పుడు ఒక్కసారిగా దాన్ని మొత్తాన్ని కూడా తీసేసి మొత్తం ప్రభుత్వమే తీసేసుకుంటుంది. వీళ్ళందరూ కూడా ఏదో మనం కంప్యూటర్ లో ఫైల్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి వస్తారనుకుంటే అది ఒక అవాస్తవికమైంది. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందాలి, ఈ పాఠశాలలు బాగుపడాలి, నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసాడు. దాన్ని మనం తప్పకుండా అభినందించవచ్చు. ఆ పని మంచిదే, చాలా మంది సంతోషిస్తున్నారు. కాకపోతే కరోనా సమయంలో ఇది జరగడం వల్ల దాన్ని పూర్తిగా కూడా అమలు చేసుకునే పరిస్థితి ఇంకా రాలేదు. ఒక దశ పూర్తి అయింది, ఇంకా 2 దశలు అవ్వలేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రోజే ముఖ్యమంత్రి 2వ దశ గురించి మాట్లాడుతున్నారు. 3వ దశ ఇంకా అసలు ప్రకటించనే లేదు. కాబట్టి చాలా చోట్ల పాత స్కూళ్ళుగానే ఉన్నాయి. ఆ విషయం కూడా గుర్తించాలి. నాడు నేడు అన్నది ఇంకా ఈ నేడు చాలా చోట్ల రాలేదు. ఈ నేడు వచ్చేలోగా ఈ బడ్జెట్ బడులు పాడుపడేటటువంటి పరిస్థితికి రావడం అన్నది అది అవాస్తవికమైన వైఖరి. రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేట్ స్కూళ్ళు లేకపోతే చైనా విద్యా విధానం, సోకాల్ చైనా అంటే అందరికి తెలుసు కదా, ఈ చైతన్య నారాయణ అనే అదే చూస్తే బడ్జెట్ బళ్ళు అక్కడ పాఠాలు నేర్చుకుంటూ వాళ్ళు కూడా పొట్ట పోసుకుంటున్నాయి. ఈ బళ్లను కాపాడుకోవడం కూడా ప్రభుత్వం యొక్క ఒక బాధ్యతగా, సమాజం బాధ్యతగా ఉండాల్సింది. రెండోది, ప్రతి చోట కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. వాళ్ళు నేను గత ఏడాది డిసెంబర్లో గుంటూరులో జరిగినప్పుడు దీనికి కూడా వెళ్ళాను. చాలా చిన్న స్కూళ్ళు, భార్యాభర్తలు చదువుకొని స్వయం ఉపాధి. అసలు దేశంలోనే నేషనల్ మానిటైజేషన్ ప్రాజెక్టులు పైప్ లైన్ పెడుతున్న కాలంలో ఎప్పటికీ మనం ప్రైవేట్ లేకుండా చేయలేని రంగాలు 2 ఉన్నాయండి. ఒకటి విద్య, 2 వైద్యం. చదువు వచ్చిన వాడు ఎవడైనా 4 పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకొని 4 అక్షర ముక్కలు. నేను మొన్ననే గురు పూజ దినోత్సవం జరుపుకున్నాము. లక్ష్మీనారాయణ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 4 ముక్కలు చెప్పి ఆయన అది ఏర్పాటు చేస్తారు. వైద్యం కూడా అంతే. మీకు అవసరమైతే ఈ రంగాల్లో ముందుగా పూర్తిగా ఏదో మార్చేస్తాం సమూలంగా అనుకోవడం. నేను ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎక్కువ పోతే అది తప్పు కాదు. తప్పకుండా దాన్ని మనం ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ బడ్జెట్ స్కూళ్ళు, ఎందుకంటే ప్రభుత్వానికి అందరి పట్ల బాధ్యత ఉంది, ఈ బడ్జెట్ బళ్ళ పట్ల కూడా బాధ్యత ఉంది. వీటిని ఎలా బతికించాలి, అలాగే కోవిడ్ ప్రోటోకాల్ సమయంలో వీళ్ళని వాస్తవికంగా ఎలా కాపాడుకోవాలని ఒక లక్ష్యం ఉండాల్సింది. అసలే నిరుద్యోగం 2 కోట్ల మంది పెరిగారంటుంటే ఇంతమందిని ఒకసారి వీధుల పాలు చేసి వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా మొన్న కర్నూలు జిల్లా. దంపతులు కూడా చనిపోవడం జరిగింది. మరి అంతకుముందు వీళ్ళు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండి అసలు కేంద్రాలు అవి వాస్తవానికి ఈ పాఠశాలలు ఆ రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఒక విధమైన కేంద్రాలుగా ఉన్నవి. ఇప్పుడు ఒక్కసారిగా చూస్తే పిచ్చి మొక్కలు మొలిచి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. ప్రభుత్వ రంగాన్ని పాఠశాలలకు ఇవి సప్లిమెంటరీగా అనుబంధంగా కూడా ఉంచుకొని రెండింటిని చేస్తే, ముఖ్యమంత్రి జగన్ చాలాసార్లు చెప్పారు కదా, బీహార్ కంటే కూడా మనం విద్యారంగంలో వెనకబడి ఉన్నామని. ఇటువంటి పరిస్థితుల్లో అందరం తలా ఒక చేస్తే విద్యారంగం బాగవుతుంది. కానీ వీటన్నింటిని కూడా మనము కార్పొరేట్ స్కూళ్లతో పంచనక్షత్ర పాఠశాలలుగా చూడక్కర్లేదు. పంచ ప్రాణాలు వీటి మీద పెట్టుకొని బతుకుతున్నటువంటి మధ్యతరగతి ఉపాధ్యాయ వర్గము, అలాగే తక్కువ ఫీజులు అవి కూడా ఏడాదిలో కట్టి చివరిలో కట్టి బతికేటటువంటి బడుగు జీవులు ఉన్నారు. దాన్ని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఒక వాస్తవిక దృష్టితో రేపు దసరా సెలవుల్లో అయిన సమయానికైనా సరే వీటిని మళ్ళీ ఎలా తెరిపించాలి, ఎలా బతికించాలి, బడ్జెట్ బళ్ళను బతికించుకోవడం, ఉపయోగించుకోవడం, విద్యాలయాలనేవి విధ్వంసం కాకుండా చూసుకోవడం. ఇప్పుడు మాల్స్ వచ్చి థియేటర్స్ మూతపడ్డాయి అంటే వాటిని మాల్స్ గా మార్చుకుంటారండి. అది వేరే విషయం. ఇక్కడ బళ్ళు ఇంత భారీ ఎత్తున లక్షల సంఖ్యలో మూతపడితే అది ఒక సామాజిక సంక్షోభమే, ఒక మోస్తరుగా. విద్యారంగం మీద కూడా కనిపించని సంక్షోభం. ఇంకోటి కూడా గుర్తించాలి మనం. ఈ సమయంలోనే ప్రభుత్వ పాఠశాలలు 6 రకాలుగా విభజించారు. శాటిలైట్ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు,
హై స్కూల్ ప్లస్ ఇవన్నీ కూడా అసలు వీటికి కావాల్సినంత సిబ్బంది, విభజన, శిక్షణ ఇదంతా జరగల. అది జరిగిందే 1/3 అంటే మిగిలిన 2/3 అట్లాగే ఉంది. రైట్. ఇంకా సిబిఎస్ఈ ప్లస్ ఇంగ్లీష్ మీడియం, ఇన్ని ప్రయోగాలు ఒక్కసారి రుద్దితే ప్రకటించడానికి వినడానికి ఇది బాగుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఈ భారం మొత్తం పడేది మొదట విద్యార్థుల మీద, కుటుంబాల మీద, తర్వాత తల్లిదండ్రుల మీద. కాబట్టి ఈ ప్రయోగాల పరంపర, ప్రయోగాల ప్రకంపనం ఒక సమతుల్యతతో, వాస్తవికతతో చేయాల్సిన అవసరం ఉంది. చివరిది బతకలేక బడిపంతులను ఒకప్పుడు అనేవాళ్ళు, ఉపాధ్యాయ సంఘాలన్నీ పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నారు. ఇప్పుడు ఈ బతకలేకపోతున్న బడ్జెట్ స్కూళ్లను బతికించుకోవడం కూడా సమాజానికి అవసరం. ప్రభుత్వం బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది. వాస్తవికంగా ఫీజులు పెట్టమంటున్నారు వాళ్ళు. మీరు అమ్మఒడి, యూనిఫామ్ అన్నింటినీ కలిపి ఎంత మీరు ఇస్తున్నారో దాంతో ఆ మేరకు వీళ్ళకి కూడా అవుతుంది కదా కనీసం. అవును సార్. కాబట్టి చర్చ జరగాలి. ఓకే. ఆ డిసెంబర్లో సదస్సులు అదే తీర్మానం చేశారు. విద్యాశాఖ కార్యదర్శి, విద్యా మంత్రి వీళ్ళందరూ కూర్చొని చర్చించి వీటికి ఒక రూపం ఇస్తే, వీటిని కూడా భాగంగా చేసుకుంటే విద్యారంగము బాగుంటుంది, విద్య నేర్పేవాళ్ళు కూడా బాగుంటారు. ఇది పెద్ద నిస్సందేహంగా ఇది ఒక సంక్షోభం. చాలా మంది విద్యకు దూరం అవుతారు. నేను ఇందాక అన్నట్టుగా ఒక్కసారిగా అందరూ మారిపోరు. కాబట్టి అసలే ఆన్లైన్లా, ఆఫ్లైన్లా, లేకపోతే కరోనా వ్యాప్తి ఎలా ఉంది, ఇలాంటి చాలా ప్రశ్నలు వేధిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక వీధిలో ఉన్నటువంటి చిన్న బడిలో వీటన్నిటిని సర్వసంపూర్ణంగా ఒకేసారి అమలు జరుపుతారని మనం ఎలాగూ ఆశించలేము. అది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రైవేట్ బడ్జెట్ పాఠశాల మిత్రులు కూడా ఈ 3 రకాల పాఠశాలల మధ్యలో ఉన్న తేడా ఏంటి? ఇట్ ఈస్ నాట్ అగైనెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ పాఠశాలలకు అదేదో భిన్నంగా మాది మేలు అనేది కాకుండా సమన్వయంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వాస్తవికంగా వెళ్ళాల్సిన అవసరం. ఓకే. లక్ష్మీనారాయణ గారు